చచ్చిపోయినారా నా చేతిలో. ఏమచ్చా ఇంత కోపంగా ఉన్నావా? ఇప్పుడు మాదన్ కూడా పుట్టినరోజు ఎవరెవరు హ్యాపీ బర్త్డే మెసేజ్ పెడితే అన్ని తీసుకొచ్చి స్టాటస్ పెట్టాడు. అందుకు స్టాటస్ ఎవరు చూసేదా? నా డేటా మొత్తం అయిపోతున్నది. రోజు ఒకటి పెడుతున్న ఈ విధంగా రైలు బోగీలు ఒక్కనైనా నరుతారు మారుతారు వీళ్ళంతా. రే వాడికి అర్థమయ్యేటట్టు పిలిచి నేను చెప్తాను లేరా, నువ్వు ఉండరా సామె. ఏమైందిరా? ఏమి లేదురా, మొన్న ఈ మధ్య నా పుట్టినరోజు జరిగితే ఒక్కడు కూడా నన్ను మీటే విషయం చెప్పలా. అందరూ వాట్సాప్ లో మెసేజ్ మొదలు పెట్టినారు. ఏమనే హ్యాపీ బర్త్డే టైప్ చేసి 4 కేక్ ముక్కలు 2 హార్ట్ గుర్తులు పెట్టినారు. అదే నేను పార్టీ ఇస్తున్నాను కాలికే అందరూ జ్వాలిపోయినారు. నేను మొక్క మీదనే చెప్పేసిన, ఎవడైతే నేను నేరు కలిసి విషయం చెప్పినారో వాళ్ళు మాత్రం పార్టీకి ఉండండి, మిగతా వాళ్ళంతా ఇంటికి బయలుదేరని చెప్పేసిన. నేను చేసిన తప్పంటావా? ఒకవేళ మనల్ని కలవలేని స్థితిలో ఉంటే ఫోన్ చేసైనా మాట్లాడచ్చు కదరా. పుట్టినరోజు నాడు మనం ఇచ్చే పార్టీకి ఇచ్చే విలువ మనకివ్వనంటున్నారా. మానవ సంబంధాలు ఏమైపోతున్నాయిరా. కొంతమంది అయితే ఆ విషయం మళ్ళీ స్టేటస్ గా పెట్టుకుంటున్నారు. సారీరా, ఇంకెప్పుడు ఈ విధంగా చేయనురా. ఈ ఆలోచన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.